మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా రెంటపాల పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. జగన్ కారు కింద సింగయ్య పడిన వీడియోలు వైరల్ గా మారాయి. దీంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి మాజీ సీఎం జగన్ కు రక్షణ ఉన్న భద్రతా సిబ్బందిని గుంటూరు పోలీసులు పిలిపించారు. జగన్ ముఖ్య భద్రతా అధికారి, ఇతర భద్రతా సిబ్బందిని కూడా ఉన్నతాధికారులు పిలిపించి విచారిస్తున్నారు. పర్యటనలో భాగంగా జగన్ అనేక చోట్ల ఆగుతూ ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్తున్న సమయంలో సెక్యూరిటీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు, జగన్ కారు కింద పడిన సింగయ్యను ఎవరు బయటకు తీశారు, ఆయనను ఎందుకు ఆసుపత్రికి తరలించలేదు అనే దానిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. అందులో భాగంగానే జగన్ భద్రతా సిబ్బందిని కూడా పోలీసులు పిలిపించి విచారిస్తున్నారు. సంఘటన జరిగిన సమయంలో డ్యూటీలో ఎవరు ఉన్నారంటూ ప్రశ్నించారు. మొత్తం 58 మంది భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ ఈ ప్రమాదం గురించి ఉన్నతాధికారులకు ఎందుకు చెప్పలేదని అధికారులు నిలదీశారు. 4 రోజులు అవుతున్నా కూడా విజువల్స్ బయటకు వచ్చే వరకు భద్రతా సిబ్బంది కామ్ గా ఉన్న పరిస్థితి. ఈ క్రమంలో 3 సెక్యూరిటీ అధికారుల్ని కూడా ఉన్నతాధికారులు ప్రశ్నించారు. అయితే తమ కారుకు ఎడమ వైపు అంటే జగన్ అభివాదం చేసే వైపు ఉన్నామని భద్రతా సిబ్బంది చెప్పారు. మరి కుడివైపు రక్షణగా ఎవరు ఉన్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్ వాహనానికి క్లోజ్ సర్క్యూట్ లో ఉన్న సిబ్బంది మొత్తాన్ని కూడా అధికారులు పిలిపించి విచారిస్తున్నారు.